టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందిచోడిని కుమార సంభవ కావ్యం 20వ భాగం. పద్నాలుగు 11 24 పంచమాశ్వాసంలో ప్రవేశం. శ్రీ భాషాశ్రిత సన్నుత భాసిత విమల పవన పంకరుహ తపశ్రీ భామా విధు గుణ రత్నాభరణాధరణ్ మల్లికార్జున దేవున్ అని గురువుగారిని స్తోత్రం చేసుకున్నాడు నందిచోడు. శ్రీకరమైన వాక్కులకు ఆశ్రయించిన వాడు, పొగడబడిన దేవతల చేత పొగడబడ్డవాడు, ప్రకాశించేది నిర్మలమైన ముఖపద్మం కలవాడు, తపోలక్ష్మికి ప్రభువైన సద్గుణం అనేటువంటి రత్న అలంకారాలు కలవాడైన కృతిభర్త అయిన జంగమ మల్లికార్జునుడికి అనదు. అమరగ ఇంద్రియాలి విషయంబులతో విషయంబు అందియున్ క్రమముగ గాడ్పులందడచి గాడ్పుల కూర్చి మనంబునందు సంయమమతి తన్మనంబున ఆత్ముని ఎందొడగుచ్చి ఆత్మయోగమున చరింపకున్న శివుగాంచే మనోజుడు దవ్వుల. ఎలాంటి శివుడు మన్మధుడికి కనపడ్డాడో చెప్పు. ఇంద్రియాలు, ఇంద్రియ గోచరమైన శబ్దాధికారు అన్నీ కూడా ఆ ఇంద్రియార్థాలన్నీ వాయువులలో అణచివేసి ఆ వాయువులను మనస్సులో నిలిపి నియమ బుద్ధితో ఆ మనస్సును పరమాత్మలో లగ్నమయ్యేట్లు చేసి పరమాత్మ ధ్యానంలో కదలకుండా ఉన్న పరమేశ్వరుణ్ణి మన్మధుడు చూశాడు. హరుగని ప్రాణము జల్లని విరిసిన మెయ్యి మరచి పచ్చవిల్తుడు జగది తరువున వ్రాసిన కాముని కరణ్ అచైతన్య వృత్తి కదలకని ఆయన చూడంగానే ఫిదా అయిపోయా. మన్మధుడు శివుణ్ణి చూడగానే ప్రాణాలు పోయినంత పైన అయిపోయి ఒళ్ళు మరిచి చిత్రంలో గీసిన బొమ్మల మన్మధుణ్ణి ఏ విధంగా జీవం లేక కదలకుండా బొమ్మలాగా నిలబడిపో అలా నిలిచి ఆ క్షణంబరతి ప్రబోధితుండై త్రినయను సమాధి వైకల్యంబుసేయ ఉపక్రమించి నిజమూల బలంబుల నవలోకించి కనుక అలా వచ్చి నిలబడిపోయాడు. ధ్యానంలో పడిపోయి శివుడి ధ్యానాన్ని భంగం కలిగించాలని వచ్చి తానే ధ్యానంలో అప్పుడు తన బలాన్ని చూసి రతి మేల్కొల్పి నువ్వు వచ్చిన పని ఏమిటి, చెయ్యాల్సిన పని అని లేచాడు. అలిఝంకారము కీచకన్వయము లీతాలాపము కీరాలాపము మత్త కోకిలనాదంబులు శారికారవంబులను కేకీ నినాదంబులను కలయన్ ఘోరన్ మంజుగానములతో గంధర్వ గీతంబులగ్గలమై ఘోరన మ్రోసి ఈశ్వరు లతాగారంబు భూర్నిల్లగ. తుమ్మెదల ఝంకారాలు బొంగు వెదురుల ధ్వని
చిలకల పలుకులు, మదించిన కోయలల ధ్వనులు, గోరువంకల ధ్వనులు, ఆడు నెమళ్ళ క్రంకార ఏకీభవించి విపరీతమై శబ్దంతో గంధర్వుల పాటలు మనోహరాలై గానంతో అధికమైన శివుణ్ణి ఆ ధ్యానాన్ని భంగం చేసే బోరని పెద్ద శబ్దం చేసి ఇట్లు విపరీత మధుజృంభణం కని విస్మృతుండగు. విపరీతంగా వసంతుడు విజృంభించు శంభు సమాధికి విఘ్నారంభములై ఉలియు వనచరములను జిహ్వాస్తంభగతి స్తంభమనస్తంభములు గల నంది హస్త సంజ్ఞనొనర్చి. గురువుగారు శిష్యుడున్నాడు నంది. ఆయన ఏం చేశాడు చూశాడు. ఈశ్వరుడి ధ్యానానికి విఘ్నం కలిగిస్తూ అనేక మోతలు అయిన వనచరాల నాలుక గమనం కదలిక, నాలుక కదలకుండా నడక రాకుండా మనస్సు కూడా స్తంభింపచేసేటట్టుగా నంది చేతి ఇలా అన్నాడంతే అని అయిపోయి అంతదు ఆజ్ఞా ప్రభావం. ఆ ఆజ్ఞ వల్ల మెలగక మృగములు విహగములు ఉలియ నీ బొరల చిగుడులొత్త మలయానిలుండు సలింపక నెలవుల నలబడి మమరి చిత్రితాటవి. అద్భుతమైనది. మెలగక మృగములు విహగములు ఉలియక నీ పొరల చిగుడులొత్తక మలయానిలుడు సలింపక నెలవుల అలబడి వనము అమరే చిత్రిత అటవిగో. జంతువులు కదలటల, పక్షులు ధ్వని చెయ్యటంలా, లేత మొలకలు చెగుళ్ళు రావట్ల భూమిలోంచి మలయ పవనం వెయ్యట్లా కదలకుండా ఆ స్తంభించ. అప్పుడు ఆ వనమంతా బొమ్మలు గీసినటువంటి వనం అయిపో. ఎక్కడ దేనికి ప్రాణవాయు సంచారం. కాళిదాసు కుమార సంభవంలో ఇలాగే రాశాడు. దాన్ని బట్టే ఇది నిష్కంప వృక్షం నిభృత ద్విరేపం ముకాండజం శాంతమృగ ప్రచారం తచ్చాసనాత్ కాననమేవ సర్వం చిత్రార్పితారంభం ఇవ అవతస్తే. మనకి ఈయన మృత్యుంజయరావు గారు, జొన్నలగడ మృత్యుంజయ గారు చక్కని బాగా అంతా మనసిజుండు త్రినయనాభిముఖుండై. ఆ తర్వాత గాలి పని అయిపోయింది, వసంతుడు పని అయిపోయింది. అప్పుడు మన్మధుడు త్రినయన శివుడి వైపు చూశాడు. మురుడుపై ముంగలిసని తలపడి అనయానిలు మలయానిరుండు పోరు భరమై మదనున్ బడలు వడ పరచు క్రియ తడబడ ధూళియు గాడ్పు వీచ ప్రతికూలం. మళ్ళ మృడుపై ముంగలిసని తలపడి మలయానిరుడు పోరు భరమై మదనుండు బడలు వడ పరచు క్రియ తడబడ ధూళియు గాడ్పు వీచ ప్రతికూలం. ఇప్పటిదాకా మన్మధుడికి ఫేవరబుల్గా ఉంది వాతావరణం, ఇప్పుడు వ్యతిరేకమై మలయ పవనుడు శివుడి పైకి ముందుకు వెళ్ళి అతనిలో ఢీకొని శివుడితో యుద్ధం దుర్భరం కాక కదలక ఆగిపోయి మన్మధుడు శ్రమ పడేటట్టు దుఃఖమనే పెట్టే విధంగా దుమ్ము గాలి తొట్టుపడగా ప్రతికూలంగా గాలి వీచి మన్మధుడికి ఇబ్బంది కలిగే. ఇట్లు సజ్జో మరణ సూచకంబుల అపశకునంబులు గని మనంబున ఉసురు కొనుతు సనిచని. వీడికి అన్ని దుశ్శకునాలు అడ్డమైపోయాయి.
లోగు తరమైన పొదరుల నాగిన శకునంబ తరచు నడుగడుగునకు దాగ కెలనరయు ప్రాణములీగుట కొడబడ మదనుడెంతయు భీతిని. మన్మధుడు ప్రాణాలు పోగొట్టుకోవటానికి ఇష్టపడక గొప్ప విరుపుతో దట్టాలైన పొగలతో అడగుతో మాటి మాటి తన్ను అడ్డగించిన దుశ్శకునాల చేత వాటిని అనుకుంటూ తలుచుకుంటూ దగ్గరకి ప్రక్కలకి బయలుదేరి వెళ్తున్నా. తరు గుల్మాదుల మరుపున తరతరమ చెలించి కలిగి దారు పురసంహరుని ఈదజొచ్చే కాముడు కరివైరికి జొచ్చు వేట కాడును బోలె. మన్మధుడు సింహాన్ని వేటకాడి విధంగా చెట్ల పొదలు మొదలుకొని చాటున క్రమంగా కదలి దగ్గరకి చేరుతూ శివుణ్ణి వెంటాడటానికి వచ్చారు. ఇట్లెట్టగేనియు పరమేశ్వరు వాసంబు సొత్తించి తహనాంబకు దృష్టి తప్పించి కేరళం తమాలతావేష్టితాశోక సహకారంబు అలంబుకొని త్రినయనున్ కనుగ. ఎలా చివరికి శివుడున్న చోటికి ప్రవేశించి ఎదురుగా ఉండక పార్శ్వంలో పక్కన చీకటి మ్రాని తీవ అల్లుకుంటే ఆ అల్లుకున్న అశోక వృక్షాన్ని చాటు చేసుకొని ముక్కంటిని చూసి పురదాధార రజో సరోజపీఠ హృదయంభోజాత రంధ్రార్పిత స్మరణాయత్త సముత్థితోజ్వల తరాత్మజ్యోతిరుద్ధాంగ రుక్సరస్ఫాటిక హర్మ్య మధ్య కనక స్తంభంబో నాన్ పర్వు అచ్చురు జాటాకృతినున్న శంభుదశ నుల్కెన్ మనోజుండు ఎదమళ పురదాధార సరోజపీఠ హృదయాంభోజాత రంధ్రార్పిత స్మరణాయత్త సముత్థితోజ్వల తరాత్మజ్యోతిరుద్ధాంగ రుక్సర స్ఫాటిక హర్మ్య మధ్య కనక స్తంభంబు నాన్ అన్నట్టుగా పరువు అచ్చురు జటాకృతినున్న శంభు దశ ఉల్కెన్ మనోజుండు ఏదన్. ప్రకాశిస్తున్న మూలాధార పద్మమణి పీఠంలోని హృదయ పద్మరంధ్రాలలో అర్పించబడిన స్మరణ అధీనం సముత్థితం ఉజ్వలతరమైన ఆత్మజ్యోతితో ప్రకాశించే దేహకాంతి అనే సరసం స్ఫటిక శిలామయం అయిన హర్మ్యం నడుమ బంగారు స్తంభమా అన్నట్టు వ్యాపిస్తూ చాలా గొప్ప జడముడి రూపంతో ఉన్న శివుని వైపు పోవటాన్ని మన్మధుడి హృదయం భయపడి ఇట్లున్న పరమేశ్వరు శాంతరూపంబు తనకు క్రూర రూపంబైనంగని వనంబు జ్వర నుల్కి వనేభ్యంబున కోజబిడ్ అడ్డంబు సేర్చి స్వత్యంచు హాస్తిపకోత్తముండడు పోలే మరుండు గౌరి రాకయువార్చు నుండే అంత నిజేశ్వరు కన్నెరంగి రతి మతి నిట్లని తలంచి. ఇలా ఉన్న శివుడి శాంతాకారం తనకు క్రూర రూపంగా చూసి శివుడు శాంతంగానే ఉన్నాడు, వీడికి వణుకుతూ భయం పట్టి రౌద్రాకారంగా ప్రవేశించటానికి భయపడి
అడవి ఏనుగు ఆడ ఏనుగును అడ్డంగా పెట్టి వచ్చే మావటి వాడి విధంగా మన్మధుడు గౌరి రాక కోసం ఎదురు చూస్తాడు. అంత తన భర్త అభిప్రాయం రతి మనస్సులో ఇలా అనుకుంది: కామినులు లేక లోకుల కామునికెల్లగు మనోవికారము ఎట్లగు మనోవికారము చేయని కామ వికారము లేకయు కామినులకు జనులు ఎలా ఎట్లు గలిపింపతగును. చక్కని భజనేది కూడా. స్త్రీలు లేకుండా లోకులను మనోవికారాలు కలవాళ్ళగా చేయటానికి మన్మధుడికి సాధ్యం కాదు, పడదు. మన్మథ వికారం లేకుండా స్త్రీల జనులను వలపింపచేయటం సాధ్యం అని కాముక కామినీ జనంబులు ఇతరేతరాశ్రయంబులకు భావించుతుండగా రతి కాముడు కామినులు పరస్పర ఆశ్రయాలు. రతి అంటే వాళ్ళిద్దరూ కూడా ప్రియులిద్దరిలో ఒకళ్ళనొకళ్ళు తలపోసుకొన్నప్పుడే ఇది సాధ్యం. కరవీర రచిత నూపురములు చెలువంద కంచన పుష్ప మేఖలలు కట్టి పున్నాగమయ హారములు వెట్టి నవకన్నికార శోభిత కటకములు వెలు కైసర రాజీవ కేయూరకములు దొడి రాజీవ కన్న పూరములమచ్చి తిలకాభినుత హేమ తిలకంబులు పొంగ చంపకమాలక సమితి తాచి మధులతాంతమయ విమండన మండితలయిన్ కన్యకాచయంబు నడుమ పొలిచే అద్రితనయ పుష్పిత జంగమలతల నడుమ కల్పలతయు గోలే. అద్భుతమైన అలంకారాలతో పార్వతీదేవి శివుడి దగ్గరకి వచ్చి పార్వతీ గన్నేరు పూల అందెలు ఒప్పగా ఉమ్మెత్త పూల మొలనూలు కట్టి కొన్న పూలహారాలు ధరించి కొత్త కొండ గోగు పూలతో ప్రకాశించే కడియాలతో పొగడలు తామరలు అనే బాహు యొక్క అలంకారాలు వేసుకొని తామర పూలు అనే చెవికమ్మలు పెట్టి బొట్టుగా పూలతో ఒప్పిన బంగారు బొట్టులు అతిశయింప సంపెంగ దండల సమూహాన్ని ధరించి ఇప్ప పూల ఆభరణాల చేత అలంకరింపబడి కన్యకా సమూహం నడుమ పుష్పించిన సంచరిస్తూ తీగలాగా నడుమగా ఉన్నట్టు మధ్యగా తీగల నడుమ ఉన్న కల్పవృక్ష తీగలాగా కనపడింది పాలు. మంచి శ్లోపద్యం. మళ్ళా కరవీర రచిత నూపురములు చెలువంద కంచన పుష్పమేఖలలు కట్టి పున్నాగమయ హారములు వెట్టి నవకన్నికార శోభిత కటకములు వెలు కేసర రాజీవ కేయూరములు తొడి రాజీవ కన్న పూరములమర్చి తిలకాభినుత హేమ తిలకంబులొప్పంగ చంపక మాలికా సమితికు మధులతాంగమయ నిబండ మధుమతాంతమయ విమండన మండితలైన కన్యకాచయంబు నడుమ పొలిచి అద్రితనయ పుష్పిత జంగమలతల నడుమ కల్పలతయుగో. గన్నేరు పూల అందెలులను ఒప్పగా ఉమ్మెత్త పూల మొలనూలు కట్టి కొన్న పూలహారాలు ధరించి కొత్త కొండ గోగు పూలతో ప్రకాశించే కడియాలతో పొగడలు తామరలు అనే బాహు పూలు తొడి తామర పూలనే చెవి కమ్మలు పెట్టి బొట్టుగు పూలతో ఒప్పిన బంగారు బొట్లు అతిశయించగా
సంపెంగదండల సమూహాన్ని ధరి ఇప్ప పూల ఆభరణాల చేత అలంకరింపబడి కన్యకా సమూహం నడుమ పుష్పించిన సంచరించే తీగల నడుమ ఉన్న కల్పవృక్ష తీగలాగా ఇక్కడ కూడా కాళిదాసు శ్లోకాన్ని గుద్దేశాత గురుడు. అశోక నిర్భర్చిత పద్మరాగ మకృష్ట హేమద్యుతి కర్ణికా ముక్తాకలాపీకృత చిందువారం వసంత పుష్పాభరణం వహంతి ఆసజ్జితా కించిదివంస్తనాభ్యం వసోవసానా తరుణార్కరాగం పర్యాప్త పుష్పస్తబకావనమ్రా సంచారిణీ పల్లవినీ లతేవ రస్తాం నితంబాదవల అంబమానా పునః పునః కేసరదామ కాంచి. ఇట్లు అకాల వసంత లతాంతపచయకాళి కేలీలాలనయై ప్రాళేయక కుత్తీలాత్మజ ఆక్షణం కనుక ఆ పార్వతి అకాల వసంత ఋతు పుష్పాలను కోసే క్రీడల మీద ఆసక్తి కలదే. ఆ క్షణమే ఏం చేసి అతి సంభ్రమము శ్రీజగత్పతి నచ్చన సేయతర పరిమళ మదస్మిత కుసుమ మృదుల పల్లవ తతిలో ఏలికొని మొదంబొదము మదిన్ సుగంధం తోడిన చిరునవ్వు గల పార్వతి చాలా గౌరవంతో ముల్లోకాల అధిపతి అయిన శివుణ్ణి పూజించాలని పూలతో మెత్తని చివురులతో మంచివి ఏరుకొని సంతోషించే మనస్సుతో నెలపారు ఎలమావి తలిరులనొకకొని రమణీయమగు చంపకములువని లలితాశోక పల్లముల కొన్ని కమనీయమగు కుర్వకములు వెట్టి మాసరంపు అరంటి మోసుల కొన్ని కొమరారు కన్నికారములు నుంచి తరుణాంబుజాత పత్రంబులనొక కొన్ని ఆమరిన సరసోత్పలములు సుట్టి చెలువలెల్లా పొండు చివుడులు పువ్వుడు కలయ దాల్చి పొల్చి బలసి రాగ శైల తన రాజతనయ సనుదెంచె నందన వనము కాపువచ్చు నడువబూలే. మెత్తనైన లేత మామిడి చిగురులలో కొన్ని అందమైన సొంపెంగలు కప్పి మనోహరాలైన అశోక వృక్ష చివురులలో కొన్ని రమణీయమైన ఎర్ర గోరంట పూలు పెట్టి అందమైన అరటి పువ్వులలో ఒక కొన్ని సుందరాలైన కొండ గూగులు నింపి లేత తామరాకులలో ఒక కొన్ని ఒప్పిన మందరాలైన సుందరాలైన కలువలను చుట్టి చెలికెత్తలందరూ వేరు చెరువులు పువ్వులు బాగా తరించి ఉప్పి పరివేష్టించి రాగా నందనవనం కాపురానికి వస్తోందా అన్నట్టుగా ఆ లలితాంగి భూషిత తతాంత విభూషణ జాలగత్త హంసాల సమందయాన వికచామల కోమల నీరజాసి బాలాలి కులాలి నీల కుటిలాల లోల విశాల నేత్ర ఉత్తీల తనూజ వచ్చే మరుదీపము పోలే పినాకి పాలి. దీపం అన్నాడు. దీపం అంటే పశుపక్షాదని పట్టుకునే ఒక రకమైన ఆయుధం. మనోహరమైన శరీరం కలది, పువ్వుల చేత అలంకరింపబడిన అవయవాలు కలది, హంసలలాగా అందమైన గమనం కలది, విరిసినది నిర్మలమైన అందమైంది అయిన పద్మాల వంటి ముఖం కలది, కొదమ పుమ్మెదల వంటి గుంపు వలె నల్లని వంకరైన అయిన ముంగులు కలది, చెంచలాలు విరివైనవి అయిన కళ్ళు కలది అయిన పార్వతి మన్మధుడనై వేటకాడు ఏర్పరచిన
దీపం పనిముట్టులాగా శివుడి దగ్గరకి వచ్చాడు. అంత పరమేశ్వరుడు తుర్యావస్థితంబులైన మన ప్రాణంబులు జాగ్రత్త అవస్థావ్యవస్థితంబులు చేసి ప్రసన్నుండైన కన్నెరింగి గౌరి నంది మహాకాలానుజ్ఞాతయ లతామందిరాంతరంబున కలిగి హరచరణ సరసీరుకంబులకు పుష్పాంజలి ఇచ్చి కృతజ్ఞతాంజలి అయిన. అప్పుడు శివుడు స్వప్న సుషుప్తులని 3 అంతస్తుల కంటే భిన్నమై 4వది అయిన సమాధి అవస్థలో ఉంటున్న బ్రహ్మంలో అందున్న మనస్సును ప్రాణాలను మేలుకొని సుప్రసన్నుడైన జాడ తెలిసి పార్వతి నంది మహాకారుడు అనే వాళ్ళ అనుమతి తీసుకొని తీవె ఇంటి లోపలికి వెళ్ళి శివుడి పాద పద్మాలకు పుష్పాంజలి సమర్పించింది. ఆ వనజాస్య హస్తతలజారుణ దీప్తుల కూడి వచ్చి పుష్పావతి మీద నీసుతము దాలల రోతులు తనుజామల రోతులు కప్పి ఒప్పే సంధ్యా విరలోద్గత ప్రకటత అరుణ దీప్తులలోన బుల్సు తరావళి మీద పరువు అమృతాంశుకర ప్రకరా అభిరామమై. పార్వతి శివుడికి పుష్పాంజలి సమర్పించినప్పుడు ఆమె అరచేతుల ఎర్రని కాంతులతో కూడి పుష్పాలపై ఈశ్వరుడి శరీరంలోని నిర్మల కాంతులు కమ్మి సంధ్యా సమయంలో సాంద్రాలైన దట్టాలై ఎర్ర కాంతులతో ప్రకాశించే నక్షత్రాలపై చంద్ర కిరణాలు ప్రసరిస్తున్నట్టు చాలా మనోహరంగా ఉంది. మళ్ళీ పద్యం. ఆ వనజాస్య హస్తతలజారుణ దీప్తులు కూడి వచ్చు పుష్పావళి మీద ఈసు తనుజామల గోతులు గప్పి ఒప్పే సంధ్యా విరళోద్గత ప్రకటిత అరుణ దీప్తులలోన పొల్చు తరావళి మీద పరువు అమృతాంశుకర ప్రకరాభిరామం. తర్వాత మరునభివృద్ధి పుష్పశరమండన మంగజరజ్జలీల శంబర రిపుశక్తి చిత్తభభుపట్ట మారుమదేభమిందిరావరసుతునాజ్ఞ కాముకరమాల సమాయుధు దత్త మారతీశ్వర జయలక్ష్మీనా బొలిచి శైలజ నిల్చె మహేశు ముందట. మరునభివృద్ధి పుష్పశరమండన అంగజరజ్జలీల శంబరి రిపుశక్తి చిత్తభభుపట్టము మారుమదేభ మదేభము ఇందిరావరసుతునాజ్ఞ కారవాల సమాయుధు దత్వం హారతీశ్వర జయలక్ష్మినాన్ ఒలిచి శైలజ నిల్చె మహేశు ముంగటన్. పార్వతి మన్మధుడి అభివృద్ధి, అతని అలంకృతి, అతని రాచరికపు విలాసం, అతని శక్తి, అతని పట్టం, అతని మత్తేభం ఏడు, అతని ఆనతి ఆజ్ఞ, అతని కత్తి, అతని దర్పం, అతని జయలక్ష్మి అన ఒప్పిన పార్వతి శివుడి ఎదర నిలబడి అంత గంతుండు అంటే కంతుడు నిజవశ్యాధిదేవత ప్రసన్నంబైన నంతియ సంతోషించి అద్దేవికి కామాధికారంబు చేసి పరమేశ్వరున కిరింగించి పక్కుగొన నేయుదునని తలంచి గౌరి హృదయంబున మన్మదానాస్త్రంబు భేదించిన ఆక్షణంబా. అప్పుడు మన్మధుడు తన వశీకరణ శక్తి అనే అధిదేవత ప్రత్యక్షమైనంత సంతోషించి ఆ దేవత కామాధికారాన్ని ఇచ్చి పరమేశ్వరుడికి ఎరింగించి
పీతలు వారునట్లు పడతానని తలచి పార్వతి హృదయాన్ని ఉన్మదనమని అస్త్రంచే భేదింపగా అధికాగ్రంబున గ్రాలి ఆడి బొమలహ్లాదింప కన్గోనల అలకెన్ సమ్మదవారి మోవి అదరన్ కన్వంగిమైనొత్తే ఉలకుల్ కంపము కూడా నా ఊర్పు ఎలబెన్ పొందెన్ మనంబు ఆత్మలో వలసెన్ రాగము మోకమున్ తొలసె గండోల్లాసహాస ప్రభల్ కనుబొమలు ఆమె ఎదుట చెదరి ఆడే సంతోషించటానికి కనుల చివ్వళ్ళ హర్ష అశ్రుజలం తొణికి పెదవి అదిరి శరీరంలో సంతోషం వల్ల గగుర్పాటుగా శ్వాసం కంపంతో వచ్చి మనస్సు సంతోషం పొంది ఆత్మలో అనురాగం ప్రవేశి చెక్కిళ్లలో ఉల్లాసంతో నవ్వుల కాంతులు ముఖంలో ప్రవశించాయి. ఇట్లు మదన ప్రేరితయై తరుతాపాంగ విలోలేక్షిణి దీప్తుల నగజ గలజ కప్పిన అసమేక్షణుడు ఉత్పల దళముల పూరణ చేసిన కరణి అతి విరాజితుడయ్యన్. పార్వతి మిక్కిలి సుందరాలైన క్రీగంటి చంచల దృష్టుల కప్పగా ఈశ్వరుడు కలువ రేకులను పూరించిన విధంగా ప్రకాశించారు. ఆ లలిత స్మితాస్య లలితామల కోమల చంచలాల సారూల విశాల సంస్ఫురిత రోచన దృష్టి రస ప్రవాహమందోజిన పర్వి వెలిగొని ఒక్కట గ్రక్కున ముంచి మీదికిన్ తెరగనెత్తే జుట్టె హరుద్రిప్పుల పెట్టి మనోజుడు ఉబ్బగా సుందరమైన నవ్వు మొగంగల పార్వతి లలితాలు నిర్మలాలు కోమలాలు చెంచలాలు మందాలు ఆసక్తాలు విశాలాలు ప్రకాశవంతాలు అయ్యిన కనుచూపుడని శృంగార రస ప్రవాహం అక్కడ నిండుగా ప్రవహించి వెల్లువగా ప్రవహించి మన్మధుడు సంతోషింపగా ఈశ్వరుని ఒక్కమారుగా శీఘ్రంగా ముంచి పైకి తేల్చాను, చుట్టుముట్టాడు, చిక్కుపరచాడు. అట్లు త్రినయనుండు తన నయన వాగురులకు లోపు సేయుతూ ఈ విధంగా పార్వతి ముక్కంటిని తన చూపులని వలలో చిక్కునట్లు చేస్తూ నగరాజ తనయ పన్నగరాజధరుమ్రోల నిలువుడు మదను తేటల వినడిచి నెలనాగ కరిబొమ్మలు వలయింపనెత్తుడు చిత్తజుడు ఇంచు విల్లెత్తుకొని హరినాక్షి లసదపాంగాలోకనము నూలు కొలుపునపు అమ్మరి గొలిపే మరుడు పతి నెల నూర పార్వతి నూతుకునుడు కోర్క ఆడుతూ అలరంబు బాడి నీషు కంతుడేయ దొడగే అంత నీశ్వరునకు అచల వృత్తి జలుపు ఆత్మ విమల యోగ భావ మెడ రగోత్కటంబున గౌరి ఎందు నిలిపే కన్ను మనం. పార్వతి శివుడి ఎదట నిలబడినంతనే మన్మధుడు వేసిన అందకొండంత దూరంగా నిలబడి పార్వతి నల్లని కనుబొమ్మలు ఎత్తినంతనే మన్మధుడు చెరుకు వింటిని ఆమె క్రీగంటి చూపును ప్రసరింపచేసినంతనే మన్మధుడు బాణం వింటిలో తొడిగా భర్త పూర్తిగా ఆసక్తి కలవాడగటానికి ఆమె చూపులు ప్రసరింపచేసినంతనే మన్మధుడి పువ్వు బాణం ఈశ్వరుణ్ణి నాటుపడు. మన్మధుడు ఈశ్వరుడు ఏయ తొడగినంతనే
ఈశ్వరుడు నిశ్చలత చేగా చేస్తున్న తపస్సమాధి భంగపరచి అనురాగ అతిశయంతో పార్వతి కన్ను మనసు నిలిపారు. గిరిజ లలితాంగములు పొరి పొరి గనుగొని సొగసి ఇసుక బొమ్మలు జలములు తెరలగ విరసిన గతి పొడి విరిసి మహేశ్వరు మనంబు వికలంబయ్యన్. పార్వతి మనోహర అవయవాల మాటి మాటికి చూసి పరవశమై ఈశ్వరుడి మనస్సు నీళ్లు పారగానే ఇసుకతో చేసిన బొమ్మలు విచ్చిపోయిన విధంగా బిగిడి చెడి కలచిపోయింది. అంటే మనసు చలించి వరదు ముఖదీప్తి వెడలి పార్వతి ముఖంబు ప్రీతి విలసిల్లే కవలయ పేర్బిందులస్ వెలది వెన్నెల తెలుపారి విరిసి మీద మంచు పేరిన చందవ మాటివన్. ఈశ్వరుడి ముఖకాంతి వ్యాపించటం చేత పార్వతి ముఖమంతట చెమట బొట్టులతిశై స్వచ్ఛమైన వెన్నెలల చేత తెల్లనై వికసించి పైన మంచు కురిసిన ఎర్ర కలువ విధంగా చక్కగా ప్రకాశించి మెర్రగులగువాడి చూడ్కులు ఎర్రకులుగాడకొల అగజ నిరిజా వెరువి చూడన్ తెరపి కొనుకతన కెద బెరనాడమ్మరడు అమ్మరుసెరుంబు భేదించు హరున్. మళ్ళ మెరుగులగువాడి చోట్కులు నెరుకులు గొడగొన అగజ నెరబిడి చూడన్ తెరపి కొను కతన కెద బరవాడు అమ్మరుసెరంబు భేదించు హరు. పార్వతి తన తీక్షణాలు నిశితాలైన చూపుడు శివుడి ఆయువు పట్లను గుచ్చుకొన్నట్లుగా నిండుగా చూడగా దానివల్ల ఏర్పడిన కారణం చేత కదా ఇంకొకసారి ఈ మన్మధుడు బాణం శ్రీహరుని హృదయాన్ని భేదిస్తుంది. మరియు సత్యాసక్తి ననురాగిల్లు. పార్వతి మిక్కిలి కోరికతో అనురాగం చెంది ఎలబారు కనుగవ పొలగించు క్రేవల ఎరుగని మెరుగులు తొరగలి క్రొవ్విది చిరునవ్వు నవ్వు మాతర కాంతి రంగిల్లి శతరుచులు తొంగలి గుదుట కక్కడిన గదియించు గుడువిల్లు గుడిసి మడిసి సుడిసి ఉత్తర గరుగడలు కొల సోలంబు నననూరు సొగియు ముంజమటపై మొదలి మేదీగ బొవ్వంబు మిగు వత్తరించు తరుమ నూకించు దాలిమి కగ్గలించు నెరయునప్పలించు మదన శర విభిన్న హృదయాభ్యమై మహాదేవు చూచి గౌరీదేవి తివుట. పార్వతి మన్మథ బాణాల చేత విశేషంగా భేదింపబడిన హృదయం కలదై కోరికతో శివుణ్ణి చూసి రెండు కళ్ళు ప్రసరింపచేసే కాంతులు పార్శ్వాలలో అతిశయింపగా కొత్త పువ్వు ఈషద్వికాసం పరిహసిస్తే పెదవి కాంతి ప్రకాశించి తెల్లని కాంతులు వెలుపొందకు మొదట మిక్కిలి చలింపగా బిగించే గుండ్రని విల్లు చుట్టుకొని మూడు వడులు ఏర్పడక పారవశ్యం చేత ఎక్కువగా పట్టులే చెమట పట్టి దేహల మృదుత్వం వీరగ వెడల గొట్టు తరుమ ప్రయత్నిస్తుంది. గోలివి పట్టలేకపోతుంది, పూర్ణంగా ఆక్రమిస్తుంది. ఇట్లు మదన పరవశ అగుతున్న పార్వతి ముఖాలంకారంబు కనుగొని సొగిసి ఆక్షణంబ పార్వతి మోముకై చూసి శివుడు ఆనందపడి వెంటనే
ఆ రుచిరాననబ్జదరహాస విలాస వికాస భాసి నిహార కరాతి భాతి అమలాంగ శరీర తుషార దీప్తి కాంతూరు నగంబు సమ్మదర సమ్మదర సమ్మద రసోత్కట ఘర్మ జలంబు పడి కోల్పారే హిమాచలంబు అమరాధిపవాగిని కప్పినట్టిరే. మళ్ళా ఆ రుచిరాననాబ్జదరహాస విలాస వికాస భాసి నీహార కరాతి భాతి నమలంగ శరీర తుషార దీప్తి కాంతోరు నగంబు సమ్మదరసోత్కటమగ్మ జలంబు పర్వి కొల్పారే హిమాచలంబు సమరాధిపవాగిని కప్పినట్టు. పార్వతి ముఖ చంద్రుడు కాసే చిరునవ్వు అనే వెన్నెల కాంతి శివుడి శరీరమనే చంద్రకాంత శిలా పర్వతం సంతోషరసమనే చెమట నీరు వ్యాపి హిమవత్ పర్వతాన్ని ఆకాశ గంగ కప్పినట్లు కప్పేసి, మరియు కను బేటంగైన తావ గొనక అలాగే కను కాలనిచే అనురాగం పొంది శివుడు తాళలే పులకాంకురంబులు తలనెత్తి మేను కంపింప కోమలి కౌగిలింపతల రగోత్కటమున సైరణ లేకమాని కాయువున పైపడి కవయద లలితాంగి అవయవంబులు సూచి మదిదని ఓవక చోట్కులు త్రావదల అధరోష్టమదరంగ అంతస్మితాంశుడు పలుకొత్త నేమేమి పలుకదలు తన మహత్వం తలపక తరుణి పొందు వడయ క్రీట్పడి తేకువ వాపకల్సు భావజాస్త్రాభిహతి మహదేవుడొక్క వ్రేలిమిట్ ఎంపుసెడి కడు వెరలి గొనియే. శివుడు గగ్గురుల మొలకలు పడమటించి శరీరం వళకగా పార్వతిని కౌగలింప కోర్త అనురాగ అతిశయం ఓర్పు నశించి ఆమెను కాంక్షతో పైపడి కూడాలనుకుంటు ఆమె మనోహర అవయవాలు చూసి మనసులో తృప్తి చెందక చూపులతో తాగుదామనుకుంటున్న క్రింది పెదవి అదరగా నగముండే నగము వెలుగులు ప్రకాశింప ఏదైనా మాట్లాడాలనుకుంటా అతడు తన గొప్పతనం ఎంతగా ఉపతి పొందుటానికి తక్కువతనాన్ని భయాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు. అలా మహదేవుడు మన్మథాస్త్రాల దెబ్బచే ఒక్క చిటికలో పెంపు చెడి మోహభ్రాంతుడైపోయి ఇట్ల చలాత్మండు చంచలాగులిత హృదయుండై నిర్నిమిత్తంబగు మనోవికారం బగుట ఏమి కారణంబో అని నలుగడలను పరికించి చూచినప్పుడు అసమాంబకు దృష్టి గోచరం. ఇంత నా మనసు చంచలమవ్వటాన్ని ఇంత దీర్ఘమైన అంతర్దృష్టితో నేను తపస్సు చేస్తుండే నా శరీరాన్ని మనస్సుని ఇంత కలవటపాటు చెంచినటువంటి వాడెవడు? నిష్కారణంగా తానుకు మనోవికారం కలిగిందా, ఏదైనా కారణం ఉందా అని అనుకొని ఒకసారి చూడగానే ఎదుట కనపడ్డాడు మన్మధుడు. తర్వాత ఏం జరిగిందో రేపు